హలో వివోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ తెలంగాణ స్టైల్లో చేపల పులుసు అండి. ఈ చేపల పులుసుని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. చాలా చాలా సింపుల్ రెసిపీ. ఈ చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా, ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను 1 కిలో చేపల్ని ఇలా బౌల్లోకి నీట్గా శుభ్రం చేసుకొని తీసుకుంటున్నానండి. ఈ చేపలు అనేవి 1 కిలో ఉంటాయి. ఇప్పుడు ఇందులోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని పక్కనుంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటేనే చాలా చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. ఇందులోనే నేను 1/2 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలాను కూడా వేసుకుంటున్నాను. ఈ ఫిష్ మసాలా అనేది బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. నేను ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఈ ఉప్పు కారం మొత్తం ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా ముక్కకు ఉప్పు కారం కంపల్సరీ అంటించుకోవాలండి. ఇలా అంటించుకున్నాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి ఈ ముక్కల పైన ఈ ఆయిల్ని వేసుకున్నాక ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఈ ముక్కలకి ఉప్పు కారం పసుపు ఇవన్నీ పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఈలోపు మనం కర్రీలోకి మసాలాను ప్రిపేర్ చేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో దోరగా వేపుకున్న వెండు కొబ్బరి ముక్కల్ని 2 వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా దోరగా వేపుకొని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర దోరగా వేపుకొని వేసుకుంటున్నాను. మెంతులను కూడా వేపుకొని వేసుకోవాలి. అలాగే 2 వెల్లుల్లిపాయలని, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలను వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నట్టు ఇలా మెత్తటి పొడి చేసుకొని పక్కనుంచేసేయండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో నేను కాల్చుకున్న ఆనియన్స్ని ఇలా లేయర్స్గా తీసుకొని కాల్చుకున్నానండి. ఈ ఆనియన్స్ వేసుకుంటే కర్రీలో చాలా చాలా బాగుంటాయి. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. అలాగే ఒక పెద్ద సైజు టమాటా ముక్కని కూడా ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కనుంచేసేయండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఈ బౌల్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాక చింతపండు నానిపోయాక చింతపండులో ఉన్న వాటర్ని తీసేసుకొని మరి కాస్త వాటర్ని పోసేసుకొని ఇలా చారుని సపరేట్ చేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నట్టు ఈ చారుని పక్కనుంచేసేయండి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక కడాయిని తీసుకొని గ్యాస్ పైన పెట్టుకొని ఇందులోనే ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. మనకు చేపల కర్రీలో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కాక ఈ ఆయిల్లో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 3-4 పచ్చిమిర్చి చీలికలను, అలాగే 2 రెబ్బల కరివేపాకును వేసుకొని ఈ ఆనియన్ ముక్కలు ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఆనియన్ ముక్కలు వేగాక ఈ పోపులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక 1 మినిట్ వరకు ఈ ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే మనం ఇందాక మిక్సీ పట్టుకొని పక్కనుంచుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని వేసుకొని ఈ పేస్ట్ని ఆయిల్లో కలిసేలా బాగా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు ఈ పేస్ట్ని ఈ ఆయిల్లో ఫ్రై కానివ్వాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ కర్రీ అనేది ఫ్రై అయిపోయి ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక మసాలా కలుపుకొని పక్కనుంచుకున్న ఫిష్ ముక్కల్ని ఒకదాని మీద ఒకటి అతుక్కుపోకోకుండా ఇలా సపరేట్గా ఈ పోపులో వేసుకోవాలండి. ఇలా ఫిష్ను మొత్తం ఈ పోపులో వేసుకున్నాక
ఒక 5 మినిట్స్ వరకు ఈ కర్రీని మూత పెట్టేసుకుని అలా వదిలేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ ముక్కలు అనేవి అడుగున వేగిపోతాయి. ఇప్పుడు మరొక సైడ్ కూడా నిదానంగా ఈ ముక్కల్ని కదుపుతూ మరొక సైడ్కు టర్న్ చేసుకోవాలి. మనం చాలా నిదానంగా ఈ ముక్కలను అనేది కదుపుకోవాలండి, లేదంటే ముక్కలు అనేవి విరిగిపోతాయి. ఇలా ముక్కల్ని మొత్తం మరొక సైడ్ టర్న్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాక ఈ ఫిష్లో మనం ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకున్న ఈ చింతపండు చారును కూడా వేసుకోవాలి. ఇంకాస్త మీకు వాటర్ కావాలంటే వేసుకోవచ్చండి. నేను ఇంకాస్త ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కర్రీని నిదానంగా గరిటెతో కార్నర్స్కి ఇలా కదుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని చారుని ఇలా మరగనిచ్చుకోవాలి. చారు అనేది ఇలా మరుగుతున్న టైంలో ఇందాక మనం ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకున్న మసాలా పొడిని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. అలాగే ఇదే టైంలో ఒకసారి మీరు ఉప్పు కారం చెక్ చేసుకొని ఒకవేళ అవసరమైతే ఉప్పు కారాన్ని వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇలా ఉప్పు కారం వేసుకున్నాక ఒకసారి ఈ కర్రీని అటు ఇటు గరిటెతో కదుపుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు ఈ చారుని మరిగించుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇందులోనే లాస్ట్లో కొత్తిమీరని వేసుకొని కర్రీని దించేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, చారు అనేది ఇలా మరిగిపోయాక మనకు ఈ చేపల పులుసు అనేది చిక్కగా అవుతుంది. వీడియోలో చూస్తున్నట్టు ఇలా పూర్తిగా చల్లారాక ఈ చేపల కూరను అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ఈ చేపల కూరని ట్రై చేసి చూడండి. చాలా చాలా సింపుల్ రెసిపీ. ఏ ఫిష్ కర్రీ అయినా మనకు మార్నింగ్ చేసుకొని మధ్యాహ్నం తింటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ కర్రీని పూర్తిగా చల్లారాక అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 డేస్ వరకు కూడా నిల్వ చేసుకొని తినవచ్చండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.